ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ 200 రూపాయల పెన్షన్ను 2000కు పెంచిన ఘనత కేసీఆర్దేనని, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిందని పేర్కొన్నారు. ఎన్నికలు వచ్చేసరికి హైదరాబాద్ నుండి సూట్ కేసులు దిగుమతి చేసి ఎన్నికల అనంతరం తిరిగి సూట్ కేసులలో సర్దుకొని వెళ్లిపోయే నాయకులకు ఓట్లు వేయొద్దని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అంతకు ముందు పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు బుగ్గపాడు ప్రజలు ఘన స్వాగతం పలికారు. రైతు కష్టాలు, ప్రజల కష్టాలు, బడుగు బలహీన వర్గాల కష్టాలు పల్లెటూర్లలో చిన్నప్పటి నుంచి చూసినటువంటి వాడిని. ఆ విధంగా ఒక రైతు బిడ్డగా మీ ముందుకు వచ్చాను. నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే, గత ఎన్నికల్లో పెద్ద పొరపాటు జరిగిపోయింది. మాయ మాటలు, మోసపు మాటలతోని ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు ఇచ్చి ప్రజల్ని మొత్తం కూడా మోసం చేసింది. ప్రభుత్వం రాగానే వెంటనే అమలు పరుస్తానని చెప్పేసరికి అది కూడా ప్రజలు నమ్మారు. దాంతో పెద్ద నష్టం జరిగిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేవలం 200 రూపాయల పెన్షన్ ఉండేది. 200 రూపాయల పెన్షన్ ని 2000 రూపాయల పెన్షన్ ఇవ్వటం జరిగింది. అని చెప్పి అదొక అబద్ధ వాగ్దానం చేశారు. బడుగు బలహీన వర్గాల పేద బిడ్డ మరి పెళ్లికి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే వారికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారకు ఇస్తుంటే దానికి 1, 2 కాదు, అల్లిది కాని హామీలతో, అబద్ధాల ప్రచారంతో ఇవాళ గవర్నమెంట్ కు వచ్చినటువంటి ఈ ప్రభుత్వం గత 120 రోజులు అయిపోయింది. ఒక్కటంటే ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. అందుకనే మిమ్మల్ని కోరుకుంటున్నా, ఇప్పటికే ఈసారి గనక ఖచ్చితంగా కూడా పార్లమెంట్ లో వీళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా మీరు మళ్ళొక్కసారి కేసీఆర్ గారిని ఆశీర్వదించాల్సిన అవసరం ఉన్నది. కారు గుర్తు మీద ఓటేయాల్సిన అవసరం ఉన్నది. అప్పుడే మీరు వీళ్ళ మెడలు వచ్చి ఏ వాగ్దానాలు అయితే ఇచ్చారో ఆ వాగ్దానాలు అమలు పరిచే వరకు వీళ్ళ మెడలు వచ్చి ఖచ్చితంగా కూడా ఏమి చేస్తామని చెప్పి ఇక్కడ కనుక ఇది పార్లమెంట్ ఎన్నికలు. అందుకని ప్రజలు జాగ్రత్తగా ఆలోచించి ఓటేయాల్సిన అవసరం ఉన్నది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అక్కడ ఢిల్లీ పోయి పార్లమెంట్ లో తెలంగాణ గొంతు గనక వినిపించాలంటే అది సాధ్యపడేది బీఆర్ఎస్ ఎంపీలకు మాత్రమే. మీకు పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్ లో చూడండి, ఏ రోజు కూడా అటుపక్క 2 పార్టీల వాళ్ళు, ఇటుపక్క బీజేపీ వాళ్ళు, అటుపక్క కాంగ్రెస్ వాళ్ళు ఏ రోజు కూడా పార్లమెంట్ లో ఏ రోజు కూడా గొంతెత్తలే. మళ్ళా ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయంటే మీ యొక్క ఖమ్మం జిల్లా రైతు బిడ్డ మీద హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిర్రు, దిగుమతి వచ్చిర్రు హైదరాబాద్ నుంచి. ఇక వచ్చి ఈ 10 రోజులు మీకు అవపడతారు. ఈ తర్వాత ఎన్నికల తర్వాత మళ్ళా తెచ్చిన సూట్ కేసుతో, అదే సూట్ కేసుతో వీళ్ళు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతారు. అందుకనే మిమ్మల్ని కోరుకుంటున్నా, మీ బిడ్డని ఆశీర్వదించాల్సిన అవసరం ఉన్నది. మీ బిడ్డకి ఓటేయాల్సిన అవసరం ఉన్నది, రైతుల బిడ్డని. అందుకని ఇవన్నీ కూడా గమనించి తప్పకుండా కూడా నా గుర్తైనటువంటి కారు గుర్తు మీద ఓటేసి నన్ను ఆశీర్వదించమని కోరుకుంటూ మీ వద్ద